అభ్యంగన స్నానం. అభ్యంగన స్నానం అంటే అసలు ఏంటి, అది ఎప్పుడు చేస్తే మంచిది తెలుసుకుందాం. అభ్యంగన స్నానం అంటే ఏమిటి, దాన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలో చాలామందికి తెలియదు. పూర్వకాలంలో ఒళ్ళంతా నూనెలు రాసుకొని మర్దన చేసుకొని నూనె శరీరంలో ఇంకిపోయేంత వరకు ఆరబెట్టుకొని పెద్ద కాగుతో కాచిన వేడి నీళ్లతో చక్కగా స్నానం చేయడాన్ని అభ్యంగన స్నానం అనేవారు. ప్రస్తుత ఆధునిక కాలంలో అవి దూరమయ్యాయి. ఎప్పుడో శుభకార్యాల సమయాల్లో మాత్రం వీటిని పాటిస్తున్నారు. వారానికి ఓసారి తప్పకుండా అభ్యంగన స్నానాలు చేయడం మంచిదని వైద్యులు కూడా సలహాలు ఇస్తున్నారు. వెచ్చని నూనెతో మర్దన చేసుకొని తలంటుకుని ఈ అభ్యంగన స్నానాలను కొంతమంది మాత్రం పాటిస్తూనే ఉన్నారు. అయితే ఈ అభ్యంగన స్నానాలు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. వారాలను చూసుకొని తెలుసుకొని చేయడం ద్వారా శుభాలు జరుగుతాయని విశ్వాసం. సోమవారం స్నానాలు చేయడం ద్వారా ఇంట్లో కొత్త వస్తువులు చేరతాయి. మంగళవారం మాత్రం ఇలాంటివి మంచివి కావు. మంగళవారం స్నానాలు చేయడం ద్వారా ఇంటికి అరిష్టాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. అలాగే బుధవారం నాడు ఈ అభ్యంగన స్నానాలు చేయడం ద్వారా విద్యాభివృద్ధి జరుగుతుంది. గురువారం అభ్యంగన స్నానాలతో మేధస్సు పెరుగుతుంది. శుక్రవారం ఈ అభ్యంగన స్నానాలు చేయడంతో పేరు ప్రతిష్టలు కలుగుతాయి. శనివారం ఈ స్నానాలు చేయడం ద్వారా సకల సంపదలు ప్రాప్తిస్తాయి. ఆదివారం ఈ స్నానాలు చేయడంతో సౌందర్యం నశిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడింది. అభ్యంగన స్నానాలకి ఎలాంటి ఫలితాలు ఉంటో తెలిసింది కదా. మరి ఫ్రెండ్స్, మరి అభ్యంగన స్నానం అంటే ఏంటో తెలిసింది, అభ్యంగన స్నానం ఏ రోజున చేస్తే లాభమో తెలిసింది. సో ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, మరి అభ్యంగన స్నానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.